హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం డీప్సీక్ కార్బన్ మోడల్ డిస్టిల్డ్ వర్షన్ 7 బిలియన్ ఆర్ 8 బిలియన్ని లోకల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా హోస్ట్ చేయాలో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు డీప్సీక్ కార్బన్ మోడల్ ఎందుకంత హైప్ వచ్చింది, లైక్ ఎందుకంత ఫేమస్ అయింది. లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా అదే, న్యూస్ ఛానల్ పెట్టినా అదే, సో ఎక్కడ చూసినా కూడా డీప్సీక్ కార్బన్ అయితే ఉంది. సో ఎందుకంటే డీప్సీక్ కార్బన్ మోడల్ ఏదైతే ఉందో అది ఓవర్ మోడల్ని బీట్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రీజనింగ్ స్కిల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడ్ జనరేషన్. సో అందులో వింతే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. లైక్ కొత్త కొత్త మోడల్స్ వస్తున్న కొద్దీ పాత మోడల్ని బీట్ చేస్తూ ఉంటాయి. సో అందులో గొప్ప ఏముందంటే ద థింగ్ ఈస్, ఈ డీప్సీ కార్బన్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి ఓన్లీ వాళ్ళు $6 million అయితే స్పెండ్ చేశారు. సో అది చాలా 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 తక్కువ అమౌంట్ కంపేర్ టు వాట్ ఓపెన్ ఏఐ స్పెంట్ ఆన్ ఓవన్ మోడల్. సో ఇంత తక్కువలో అంత మంచి రిజల్ట్స్ రావడం అనేది అందరినీ కూడా సర్ప్రైజ్ అయితే చేసింది. సో ఈ వీడియోలో నేను ఈ స్ట్రీమ్లెట్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, అలాగే R1 మోడల్ యూస్ చేసుకొని టెక్స్ట్ని ఎలా సమ్మరైజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను మన వెబ్సైట్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ మన వన్ ఆఫ్ ద బ్లాగ్ ఇది రిలేటెడ్ టు హైపోథెసిస్ టెస్టింగ్. సో నేను దీన్నే కాపీ పేస్ట్ చేసుకుందాం. సో దీన్నే ఇచ్చి మన R1 మోడల్ని సమ్మరైజ్ చేయమందాం. సో బేసిక్గా ఇది మనకు రీజనింగ్ చేస్తుంది. సో బేసిక్గా రీజనింగ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే, లైక్ మనం ఇచ్చిన టెక్స్ట్ని ఫస్ట్ అది అర్థం చేసుకుంటుంది. సో మనం ఏదైతే అడుగుతున్నామో అర్థం చేసుకొని మనం అడుగుతున్న దానికి ఆన్సర్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇట్ స్టార్ట్స్ విత్ థింక్ అండ్ ఎండ్స్ విత్ థింక్. సో ఇదంతా కూడా దాని యొక్క రీజనింగ్ ప్రాసెసే. అండ్ దాని తర్వాత ఫైనల్ ఆన్సర్ అయితే ఇస్తుంది. సో ఇది బేసిక్గా మన కార్బన్ మోడల్. ఒకవేళ మనం రీజనింగ్ కాకుండా డైరెక్ట్ చాట్ బేస్డ్ మోడల్ తీసుకుంటే అదేం ఆలోచించదు, డైరెక్ట్ దానికి ఏదైతే తెలుసో డైరెక్ట్ అదే చెప్పేస్తుంది. సో ఆల్రెడీ మీరు చాట్ ఇంటర్ఫేస్ చూస్తుంటారు R1 మోడల్కి. సో లైక్ ఇప్పుడు నేను డైరెక్ట్గా టెక్స్ట్ మోడల్లో తీసుకుందాం, లైక్ వితౌట్ ఎనీ రీజనింగ్ స్కిల్స్. లైక్ సింపుల్గా అడుగుదాం, వై 9.11 ఈజ్ గ్రేటర్ దెన్ 9.10 అని చెప్పేసి. సో ఇది మనకు ఆల్రెడీ డైరెక్ట్ టెక్స్ట్ మోడల్ కాబట్టి ఏం ఆలోచించదు. సో డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇస్తుంది. సో మీరు చూడొచ్చు, లైక్ అంతా కూడా హోల్ నెంబర్, డెసిమల్ అంతా కూడా చెప్తుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అదైతే ముందు ఏమైతే ఆలోచించట్లేదు, డైరెక్ట్ దానికి ఉన్న నాలెడ్జ్తో అయితే చెప్తుంది. సపోజ్ సేమ్ క్వశ్చన్ మనం డీప్ థింక్ R1తో తీసుకుంటే ఫస్ట్ ఇట్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, లైక్ యూజర్ ఏం అడుగుతున్నాడు, సో యూజర్కి ఏం కావాలి, సో ఏం కావాలంటే అసలు నేను దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ అయితే వెళ్తుంది. సో రీజన్ 1 తీసుకుందాం, ఎంటర్. సో ఇక్కడ మనకు థింకింగ్లో అయితే వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో యూజర్ వచ్చేసి ఏమడుగుతున్నాడంటే 9.11 గ్రేటర్ దెన్ 9.10 అని. సో ఇది ఆల్రెడీ ఎంటైర్ కాంటెక్స్ట్ అయితే తీసుకుంటుంది, ఎంటైర్ చాట్లో ఉన్న కాంటెక్స్ట్. సో ఫస్ట్ అంతా ఆలోచించుకొని నెక్స్ట్ ఆన్సర్ అయితే చేస్తుంది. సో వన్ గుడ్ థింగ్ అబౌట్ రీజనింగ్ మోడల్స్ ఏంటంటే, లైక్ ఇది అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తుంది. సో మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఈ R1 మోడల్ని అయితే బాగా యూస్ చేసుకోవచ్చు. లైక్ మనల్ని ఇంప్రూవ్ చేసుకోనికి. లైక్ సే మనకు ఫస్ట్ కోడింగ్ రాదనుకుందాం. సో మనం పైథాన్ నేర్చుకోవాలనుకుంటే లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ఎ పర్టికులర్ ప్రాబ్లమ్. సో మనం R1 మోడల్కి ఆ క్వశ్చన్ ఇచ్చి కోడ్ చేయమంటే అది డిఫరెంట్ వేలో కూడా ఆలోచిస్తుంది. సో మనం కూడా తెలుసుకోవచ్చు, లైక్ మల్టిపుల్ వేస్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో మన అండర్స్టాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బికాస్ అది ఎలా ఆలోచిస్తుందో మనకు తెలుస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నెక్స్ట్ ఆలోచిస్తాం. టాపిక్లోకి వస్తే R1 మోడల్స్ని ఎలా లోకల్గా హోస్ట్ చేసుకోవాలి. సో దానికి 2 వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం LM స్టూడియోని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, ఆల్స్ మనం ఓలామాతో కూడా చేసుకోవచ్చు. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఓలామా, ఎందుకంటే ఓలామా ఈజ్ మచ్ ఫాస్టర్ కంపేర్ టు LM స్టూడియో. సో మనం ఓలామాని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ ఫర్ విండోస్. సో ఒకవేళ మీకు మ్యాక్ అయితే డౌన్లోడ్ ఫర్ మ్యాక్, లినక్స్ అయితే డౌన్లోడ్ ఫర్ లినక్స్. సో డౌన్లోడ్ అవడానికి కొద్దిసేపు అయితే పడుతుంది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో దీన్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇదంతా కూడా మనకు కర్ల్ రిక్వెస్ట్. సో పైథాన్లో మన ఎస్డికే ఉందా టు కనెక్ట్ విత్ ఓలామా అంటే ఎస్. సో ఓలామా పైథాన్. సో మీరు దీన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పిప్ ఇన్స్టాల్ ఓలామా. అండ్ ఇక్కడ మోడల్ దగ్గర లామా 3.2 ఉంది కదా. సో ఇక్కడ మనము
డీప్‌సీక్ R1 7 మిలియన్ పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ కంటెంట్ దగ్గర మన క్వెషన్ గాని, మన టాస్క్ ఇస్తే సరిపోద్ది. మనకు రెస్పాన్స్ అయితే వస్తది. సో, ఫస్ట్ దీన్నైతే మనం ఇన్‌స్టాల్ చేసుకుందాం. సో, బేసిక్‌గా నేను స్ట్రీమ్‌లైట్ అయితే యూజ్ చేస్తున్నా ఫర్ బిల్డింగ్ ద యూఐ. సో, ఫస్ట్ నేను ఓలా మనీ ఇన్‌స్టాల్ చేసుకుంటా. అండ్ దాని తర్వాత నేను స్ట్రీమ్‌లైట్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటా. సో, మనకు స్ట్రీమ్‌లైట్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మన అప్లికేషన్ కోడ్ అయితే రాసుకుందాం. సో, స్ట్రీమ్‌లైట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది మనకు పైథాన్ నేటివ్. సో, పైథాన్ వచ్చిన వాళ్ళు ఈజీగా యూఐ అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేసేయొచ్చు. సో, ఫస్ట్ అయితే మనం స్ట్రీమ్‌లైట్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఇంపోర్ట్ స్ట్రీమ్‌లైట్ యాస్ ఎస్‌టీ. సో, స్ట్రీమ్‌లైట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఒక టైటిల్ అయితే ఇద్దాం. టైటిల్ ఫర్ ద అప్లికేషన్. సో, మనం ఏం చేస్తున్నాం? టెక్స్ట్‌ని తీసుకొని సమ్మరైజ్ చేస్తున్నాం. సో, అదే హెడ్డింగ్ అయితే ఇద్దాం. టెక్స్ట్ సమ్మరైజేషన్ యాప్ అని చెప్పేసి. అండ్ మనకు ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి. సో, అందులో యూజర్స్ అయితే టెక్స్ట్ అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాసుకుందాం. సో, స్ట్రీమ్‌లైట్‌లో ప్రింట్ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే బై యూజింగ్ రైట్. సో, ఇక్కడ ఏం రాద్దామంటే ఎంటర్ టెక్స్ట్ అండ్ గెట్ ఏ కన్సైజ్ సమ్మరీ అండ్ గెట్ ఏ కన్సైజ్ సమ్మరీ. సో, బేసిక్‌గా మనం యూజర్‌కి చెప్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తే నీకు సమ్మరీ అయితే చూపిస్తామని చెప్పేసి. ఆర్ ఎల్స్ నీకు దేనికైతే సమ్మరీ కావాలో ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయి అని చెప్పేసి. సో, మనము యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి కదా! సో, యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకుంటాం? మనకు ఒక టెక్స్ట్ ఏరియా అయితే కావాలి. సో, అందుకని చెప్పేసి మనము టెక్స్ట్ ఏరియా మెథడ్ అయితే యూజ్ చేసుకుందాం. టెక్స్ట్ ఏరియా. సో, ఇక్కడ సింపుల్‌గా ఒక ప్లేస్ హోల్డర్ అయితే ఇద్దాం. ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అని. అండ్ దీనికి మనం ఒక హైట్ అయితే సెట్ చేద్దాం. లెట్స్ సే 200 అయితే తీసుకుందాం. ఒకవేళ సరిపోకపోతే తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎక్కువైతే తర్వాత డిక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇది ఎలా వచ్చిందో చూద్దాం టెక్స్ట్ ఏరియా. సో, మనం మన కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడ రన్ చేసుకుందాం. సో, మన మెయిన్ డాట్ పీవై కదా ఫైల్ నేమ్. స్ట్రీమ్‌లైట్ రన్ మెయిన్ డాట్ పీవై. సో, బేసిక్‌గా ఇది మన అప్లికేషన్. సో, ఇక్కడ మనము టెక్స్ట్ అయితే ఎంటర్ చేసుకుంటాం. సంథింగ్ ర్యాండమ్ టెక్స్ట్. సో, నెక్స్ట్ ఏంటిది? వచ్చిన టెక్స్ట్‌ని మనం సమ్మరైజ్ చేయాలి. సో, ఆల్రెడీ మనకు ఓలామా అయితే లైక్ డీప్‌సీక్ R1 మోడల్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది బై యూజింగ్ ఓలామా. సో, మనం ఆ కోడ్ అయితే తీసుకుందాం. లైక్ పైథాన్ ఎస్‌డీకే ఉంది కదా! సో, ఇదైతే తీసుకుందాం. సో, ఇది ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. సో, పైన రాసుకుందాం ఇంపోర్ట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కండిషన్ అయితే రాసుకోవాలి. లైక్ మనం ఒక బటన్ అయితే ఇద్దాం. లైక్ సమ్మరైజ్ అని చెప్పేసి. సో, ఎస్టీ డాట్ బటన్ సమ్మరైజ్. సో, యూజర్ ఒకవేళ సమ్మరైజ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే దెన్ వీ నీడ్ టు డూ ఆల్ దిస్ ప్రాసెస్. లైక్ మనం మన మోడల్‌ని కాల్ చేసి ఇన్పుట్ పాస్ చేసి సమ్మరైజ్ చేయాలి అని చెప్పేసి. సో, మనం ఏం చేద్దామంటే ఈ ఇన్పుట్ ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నాడో సో, దాన్ని ఒక వేరియబుల్‌లోకి అయితే అసైన్ చేద్దాం. సో, ఇక్కడ కండిషన్ అయితే తీసుకుందాం. ఇఫ్ టెక్స్ట్ అని. ఎందుకంటే లైక్ యూజర్ ఏమి ఇన్పుట్ చేయకుండా సమ్మరైజ్ చేయమంటే లైక్ దెర్ ఈస్ నో రీజన్ టు డూ దట్ రైట్. ఎందుకంటే లైక్ ఇన్పుట్ ఏమి ఇయ్యలే. లైక్ ఏమి ఇయ్యకుండా ఎలా సమ్మరైజ్ చేస్తాం. సో, అందుకని చెప్పేసి ఈ కండిషన్ అయితే పెట్టుకున్నాం. సో, మన మోడల్ వచ్చేసి లామా 3.2 కాదు. సో, మన మోడల్ డీప్‌సీక్ R1 డీప్‌సీక్ R1 7 బిలియన్. అండ్ మన కంటెంట్ వచ్చేసి యూజర్ క్వెషన్. ఐ మీన్ లైక్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అది. సో, ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇద్దాం. సమ్మరైజ్ దిస్. సో, మనం సమ్మరైజ్ చేయమని అయితే చెప్తున్నాం. సో, మనకి అవుట్పుట్ వచ్చేసి ఇది రెస్పాన్స్ డాట్ మెసేజ్ డాట్ కంటెంట్. సో, దీన్ని మనం యూఐలో చూపించాలి. సో, ప్రింట్ స్టేట్మెంట్ అంటే స్ట్రీమ్‌లైట్‌లో రైట్ అని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి ఎస్టీ డాట్ రైట్ అని చెప్పేసి తీసుకున్నా. సో, ఒకవేళ మనకు టెక్స్టే లేకపోతే సో, వి నీడ్ టు టెల్ ద యూజర్ కదా! సో, అసలు నువ్వు ఏం ఎంటర్ చేయలే. సో, అందుకని చెప్పేసి ఏం అవుట్పుట్ రావట్లేదని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి ఒక వార్నింగ్ మెసేజ్ లాగా అయితే చూపిద్దాం. సో, ప్లీజ్ ఎంటర్ సమ్ టెక్స్ట్ టు సమ్మరైజ్. సో, సరిపోద్ది. సో, అన్నీ అయితే ఉన్నాయి. సో, ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో, సమ్మరైజ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు
మనం ఆ డీప్‌సీక్ మోడల్ ఏదైతే ఉందో R1 మోడల్ 7 బిలియన్ పారామీటర్స్. సో, దాన్ని కాల్ చేస్తున్నాం. సో, దానికి ఇన్పుట్ ఇస్తున్నాం టెక్స్ట్. ఇచ్చి సమ్మరైజ్ చేయమంటున్నాం. అండ్ వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో సో, అది మనం చూపిస్తున్నాం. సో, మనం చెక్ చేద్దాం ఈడ. సో, సేమ్ ఇన్పుట్ తీసుకుందాం. సో, సమ్మరైజ్. సో, మనకి ఇక్కడ రన్నింగ్ అయితే అవుతుంది. సో, దీన్ని మనం అసింక్రోనస్‌గా అయితే చేయాలి. లైక్ స్ట్రీమింగ్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకుంటే లైక్ ఏదైతే థింక్ చేస్తుందో అది కూడా మనకు ఇక్కడ కనిపిస్తది. సో, అది కూడా చేద్దాం. వన్స్ ఇక్కడ మనకు అవుట్‌పుట్ వచ్చినంక. సో, యాస్ ఆఫ్ నౌ మనం స్ట్రీమ్ ఈక్వల్ టు ఫాల్స్ చేస్తున్నాం. సో, డిఫాల్ట్ స్ట్రీమ్ వచ్చేసి ఫాల్స్ ఉంటది. ఒకవేళ మనకు స్ట్రీమింగ్‌లో అది కావాలంటే లైక్ స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి పాస్ చేసుకోవాలి. సో, స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటంటే లైక్ మనకు రియల్ టైమ్‌లో వస్తది రెస్పాన్స్. లైక్ అది ఏమైతే థింక్ చేస్తుందో మనకి ఇమ్మీడియేట్‌గా వర్డ్ అనేది వస్తది. లేకపోతే కంప్లీట్ రెస్పాన్స్ అయ్యేంత వరకు ఆగి లాస్ట్‌కి చూపిస్తాం. సో, విచ్ ఈస్ నౌ. సో, మనకు ఫైనల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, స్టార్టింగ్ అయితే అది ఆలోచిస్తుంది బికాస్ మనం R1 మోడల్ తీసుకున్నాం కాబట్టి. సో, ఇక్కడిదాకా అయితే అంతా కూడా ఆలోచించింది. లైక్ ఇట్ ట్రై టు ఫైండ్ రీజన్స్, ట్రైస్ టు గివ్ రీజన్స్ టు ఆన్సర్ ద యూజర్ క్వెషన్. సో, దాని తర్వాత మనకు రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, ఇప్పుడైతే మనం స్ట్రీమింగ్ అయితే చూద్దాం. సో, స్ట్రీమింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇదైతే యాడ్ చేసుకోవాలి స్ట్రీమ్ ఈక్వల్ టు ట్రూ అని. అండ్ ఈ కోడ్ చేంజెస్ అయితే చేసుకున్నా. లైక్ మనకు ఎవ్రీ చంక్, ఎవ్రీ వర్డ్ అయితే వస్తది. సో, ఆ ఎవ్రీ వర్డ్‌ని నేను అపెండ్ చేసుకుంటున్నా. సో, లాస్ట్‌కి అదే అయితే రాసుకుంటున్నా. సో, ఇక్కడ సమ్మరైజ్ అని చెప్పేసి చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ ఎవ్రీ వర్డ్ అయితే నాకు ఇమ్మీడియేట్‌గా వస్తుంది. సో, ఇంతకుముందు కేస్ ఏంటిది కంప్లీట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆగి దాని తర్వాత మనం చూపిస్తున్నాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లైక్ ఈచ్ వర్డ్ ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియేట్‌గా మనం చూపిస్తున్నాం. సో, ఇది బేసిక్‌గా మనకు స్ట్రీమింగ్ కేస్. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అయితే చెప్పండి.